హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మరొక రివైజ్డ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి న్యూ డేట్స్ యొక్క అఫీషియల్ అప్డేట్ని ఇప్పుడు చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి, ఎటువంటి ఫీ అయితే లేదు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క రివైజ్డ్ డేట్స్ ఆఫ్ నోటీస్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భోపాల్ వారు అఫీషియల్గా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 23/5/2025 ఇక్కడ మనకి ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి నోటీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే పెట్టడం జరిగింది. రివైజ్డ్ టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్స్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. పెద్దగా చేంజెస్ అయితే చేయలేదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBT 1కి సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి ఎన్టీపీసీ పోస్టులకి అప్లై చేశారో వారు 5th జూన్ నుంచి 24th జూన్ వరకు ఎగ్జామినేషన్స్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి 16 డేస్ పాటు మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి లాస్ట్ టైం నోటీస్ వచ్చినప్పుడు 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ రివైజ్డ్ క్యాలెండర్లో మనకి చూసుకుంటే 24th జూన్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయని ఈ రివైజ్డ్ టెంటేటివ్ డేట్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జాబ్స్కి అప్లై చేశారో వారు మాత్రమే ఈ జాబ్స్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBT 1కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ డేట్ అలాగే ఎగ్జామినేషన్ సిటీ మీరు ఎప్పుడు చూసుకోవాలి అంటే కరెక్ట్గా మీకు ఈ 5th జూన్కి సంబంధించి కరెక్ట్గా 10 రోజుల ముందు మీకు ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడొచ్చు. ది లింక్ ఫర్ వ్యూవింగ్ ది ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ లైవ్ 10 days ప్రయర్ టు ది ఎగ్జామ్ డేట్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ RRBs అని చెప్పేసి ఇచ్చారు. SC/ST క్యాండిడేట్స్కి సంబంధించిన ట్రావెల్ అథారిటీకి సంబంధించినటువంటి స్లిప్ కానీ ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ అండ్ SC/ST క్యాండిడేట్స్ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్కి సంబంధించి మీరు ఆ డీటెయిల్స్ చూసుకోవాలి అంటే ఎగ్జామ్కి కరెక్ట్గా అంటే ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్గా 10 రోజుల ముందు మీకు ఆ లింక్ అనేది ప్రతి RRBకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఇంక్లూడింగ్ సికింద్రాబాద్ సైట్లో కూడా మీకు అప్డేట్ చేస్తారు. అక్కడ నుంచి మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ సిటీ ఎప్పుడనేది తెలుసుకోవచ్చు. అయితే ఈ కాల్ లెటర్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీకు జూన్ 10వ తేదీన ఎగ్జామినేషన్ ఉంటే కరెక్ట్గా మీరు జూన్ 6వ తేదీ నుంచి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీ యొక్క ఎగ్జామ్కి కరెక్ట్గా 4 days ముందు నుంచి మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. కానీ ముందే మీరు ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఏంటనేది ముందే తెలుసుకోవచ్చు అనమాట. ఒక 10 రోజుల ముందే మీకు 2 రోజుల్లో తెలిసిపోతుంది మీకు. సో తెలిసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్కి కరెక్ట్గా 3 రోజుల ముందు నుంచి మీ యొక్క ఈ అడ్మిట్ కార్డ్స్ లేదా కాల్ లెటర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆధార్ కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఓకే, సో బయోమెట్రిక్కి సంబంధించి సో మీకు అఫీషియల్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్స్లోనే చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.